ఈ కోడ్ నాకు తెలియదు అనుకున్నావా? అబ్బా అంటే నేను, దబ్బా అంటే నిన్ను, జబ్బా అంటే ప్రేమిస్తున్నాను అని. వాణి వాణి వాణి, నువ్వంటే నాకెంతో ఇష్టం. నేను నిన్ను తెగలవ చేసేస్తున్నాను వాణి. మన ఇద్దరు ప్రేమించుకున్నాం కదా, దీనిలో సెకండ్ థాట్స్ లేవు కదా. ఏమిటో కింద పడ్డావా? లేదు సార్, ప్రేమలో పడ్డా. మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను సార్. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను సార్. మా అమ్మాయి నిన్ను ప్రేమిస్తోందా? ప్రేమిస్తుంది సార్. నీకెలా తెలుసు? చెప్పింది సార్. చెప్పిందా? నోటితోనే చెప్పిందా లేకపోతే ముక్కుతో చెప్తుందా సార్? నువ్వు చెవులతోనే విన్నావా? లేదు సార్, మనసుతో విన్నా. అలా చెప్పు సార్. మీ అమ్మాయి నన్ను ప్రేమించిందనడానికి ఈ ముక్కు మీద ఉన్న ముగ్గే సాక్ష్యం సార్. ఇంతకీ నువ్వు చెప్పేది ఏమిటయ్యా? మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడైనా రెడీ సార్. నాకేం అభ్యంతరం లేదు. అయితే దీవించండి మామా. నీ కర్మ అనుభవించు. శుభం అంటే కర్మ ఉంటాడేంటి? వీడికి నోరే కాదు, బ్రెయిన్ కూడా లూజే. అయ్యో వాణి. అల్లుడు గారు ఒక్క నిమిషం. మీరు ఇక్కడ ఉన్నారండి? మీకోసం వెయిటింగ్. నా కోసం మీరు వెయిట్ చేయడం ఏంటండి? అల్లుడు గారు మీరు తొందరపడ్డారు. మా ఆవిడ ఊడలేదు, అయినా సరే పెళ్లి చేయించారు. మా అమ్మాయిని కళ్ళలో పెట్టి చూసుకుంటారు కదా. అలాగేనండి. ఏమీ లేదు, అదే నోట్లో నాలుగు పిల్ల. ఎంతసేపు మనం మాట్లాడడం తప్పితే అది నోట్ తెరిచి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఊరుకోండి మామగారు, మీరు అనవసరంగా కళ్ళనీళ్ళు పెట్టుకోకండి. నేను మేనేజ్ చేస్తాను కదా. నిజంగానా? మదర్ ప్రామిస్. ప్రామిస్. భూదేవి తోడు. గాడ్ ప్రామిస్. సీతారాములు లాగా ఉంటారా? అయిపోయింది. రాధాకృష్ణ లాగా ఉంటారా? చిలక గోరింక లాగా ఉంటారా? బాధ పెట్టరుగా? నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు అల్లుడు గారు గట్టివాడే. కంగ్రాట్స్. వాణి 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 ఓహో వాణి ఆహా వాణి వాణి. మన చూపులు కలవటం, మనసులు కలవటం, పెళ్ళైపోవటం ఇంత వేరే స్పీడ్ గా జరిగినందుకు నాకు ఎంత ఆనందంగా ఉంది తెలుసా? ఇక్కడ కూడా కోడి భాష అంటమ్మా. ఎంచక్క ఆహాహా అని కోయిల్లా పడొచ్చు కదమ్మా. పాటలో కూడా కోడి భాష అంటమ్మా. చిల్లిప్పి. ఏంటి సౌండ్ తప్ప మాటలు రావా? జోక్ లేకమ్మా. మరుగేలరా ఓ రాఘవా. నువ్వు పాడుతున్నప్పుడు నేను వెళ్ళేదనుకున్నావా? ఓహో, అది మీ అమ్మ పాడిందా? మీ నాన్న గదిలోనే ఉన్నాడా? నువ్వు ఇక్కడే ఉండు, వాడి సంగతి నేను తేల్చి వస్తా. నీకు మాటలు రావన్న మాట. నేను తెలవనైపోయానంటే నువ్వు ఇక్కడే ఉండు. అరే క్వశ్చన్ పేపరు, క్వశ్చన్ పేపరు. ఏం చెల్లడు తెలిసిపోయిందా? అంటే నీకు ఈ విషయం ముందే ఒరే ముందే నీకు ఈ విషయం తెలిసి వాయిస్ లేదని నాకు ఎందుకు చెప్పలేదురా? అదేంటో అమ్మాయి నన్ను లవ్ చేస్తున్నట్టు చెప్పింది అని నువ్వు చెప్పగానే చెప్పిందా అని అడిగాను. అడిగానా? అడిగావు. చెప్పింది అన్నావు. అన్నావా? అన్నాను. నోటితో చెప్పిందా అని అడిగాను. అడిగానా? అడిగావయ్యా బాబు. నోటితో చెప్పక ముక్కుతో చెబుతుందా అన్నావు. అన్నావా? అన్నానయ్యా. ఏదో ఆవేశంలో నోరు స్లిప్ అయి వాగాననుకో. అంతేకాదు, ఇందాక శోభన గదిలోకి పంపించేటప్పుడు కూడా చిన్న హింట్ ఇచ్చాను. ఇచ్చానా? అల్లుడి గారు అమ్మాయి నోట్లో నాలుక లేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు అన్నాను. అన్నానా? అంటే ఏంటయ్యా? అంటే ఏంటి? అబ్బా దబా దబా. అయ్యి బాబోయ్. అబ్బా దబా చెప్పేంటయ్యా? ఏమండి నేను వచ్చేసా. ఏంటే ఇంతలోకి గెటప్ మార్చేసావా? హలో, ఆవిడ మీ అత్తగారు. ఆహా, తల్లి కూతుళ్ళు డ్యూయల్ రోల్ అన్నమాట. మీ ఫ్యామిలీకి ఈ టాలెంట్ కూడా ఉందా? అత్తగారు ఏమిటండి? అవన్నీ తీరిగ్గా చదువుతాను, నువ్వేం టెన్షన్ పడకు. ఇది అల్లుడు గారు, ముందు మీరు లోపలికి వెళ్ళండి. అమ్మాయి మీ కోసం మూగగా రోధిస్తుంటుంది. ఉంటుందా? మూగగా కాకపోతే సౌండ్ తో ఎలా రోధిస్తుందండి? కన్నీళ్ళు వస్తున్నాయా? గుండె చెదురుతోందా? కళ్ళు తిరుగుతున్నాయా? మనసు బాధగా ఉందా? అల్లుడి గారు, బాధ ఏ షేప్ లో ఉంటుంది? రౌండ్ గా ఉంటుందా? చతురస్రంగా ఉంటుందా? పొడవుగా ఉంటుందా? అల్లుడి గారు అరే ఏమిటండి టెస్టింగ్? బండిలో సామానంతా టోకును కొనేసేవాళ్ళగా. ఇంకోయా, పావు కిలో వంకాయలు కొనడానికి పావు గంట సేపు పుచ్చులు ఉన్నాయో చూస్తావు. నువ్వు నాకు చెప్పచ్చావా? ఒక వస్తువు కొనేటప్పుడు అది నచ్చాలి. ఏంటండి బాబు నాకు మీరా, నువ్వు కూడా ఆయనలాగా బుద్ధి లేకుండా మాట్లాడతావేంటి?
కళ్ళద్దాలు ఎంత 100. నేను అడిగింది ఒకటయ్యా. ఒకటే 100. నువ్వు కొన్న ధర కదయ్యా, నేను కొనబోయే ధర. నువ్వు అడిగావు కాబట్టి 75 ఇచ్చి. 75. ఏం అక్కర్లేదు, ధర్మం శర్మపక్షాన్ని ఉంది కాబట్టి అతను ఎంత చెప్తే అంత. రెండు కలిపి 50. మళ్ళీ రెండేటి. అందులో నాకోటి. మళ్ళీ బోడి ఆపంలో కమిషన్ ఒకటి. ఏం అక్కర్లేదు. ఇదిగో శర్మ చెప్పినట్టే 5 తక్కువ 25. రారా. ఈ సామాన్లన్నీ పెట్టుకుని ఆడెక్కడికి? ఓ, ఈ సామాన్ అంతా నీది కదా. ఇదిగో ఈ 25 10లో రాసుకో. రే, ఎంతసేపు సామాన్ మోసినందుకు ఏ 5దో 10దో ముట్ట చెప్తాడు. మళ్ళీ ఇదో బకెట్ నాకు. ఏమండో నేను వస్తున్నాను. కా 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 కా. అదేంట్రా సౌండే లేదు, ఏమైందంటావు? ఇది సచ్చినేమో ఏరుకొచ్చామంటారా? ఎన్న నేర్కొస్తావురా, కాకులు వస్తే చుట్టాలు వస్తారంట. మావి గారు, నాన్నా మావి గారు వచ్చారు. ఏంటయ్యా శర్మ, ఈసారి ఏమీ పగలేదు. పగిలింది నా కెన్న. బాగున్నావమ్మా? బాగున్నాను అంకుల్, మీరు? నేను బాగున్నాను. ఇదిగో నీకోసం మా అబ్బాయి దుబాయ్ నుంచి తీసుకొచ్చాడు. ఇందా. కలిచాడు. ఇలా అందరా అయిపోయి మీ కోడల పిల్లకి మ్యాజిక్ వచ్చండో, ఒకటిస్తే 2 చేసింది. నమ్మకం మాట, ఇది మా వాడు కూడా 2 చేసేలా ఉంది. బావగారు బాగున్నారా? ఇదేనా రావటం? ఏమయ్యా శర్మ, ఏంటా మోఘోష? ఏం లేదండి. ఏం లేదు బావగారు. బావగారు మీరేదో దాస్తున్నారు. ఏం లేదు మున్సిపల్ గారు, ఈ కనకమూర్తున్నాడే పైకి హడావుడి మనిషే గాని మహా మొహమాటొస్తుంది. ఇదిగో శర్మ, ఇవి చెప్పామంటే మన ఇద్దరికి చెడిపోయినట్టే. ఏంటండి బావగారు చెడిపోయేది? నువ్వు చెప్పవా శర్మ? పెద్ద ఆయన చెప్పన్నాడు, చెప్పేస్తున్నాను అంతే. సత్యం కాదు, మా అమ్మాయి ఏదో టీవీ పడేసి ఉంటది. నువ్వు చెప్పవా శర్మ? ఆయన ఏదో పొలం కొనాలనుకుంటున్నాడు, ఓ 10 లక్షలు తక్కువయ్యాయి. బావగారిని అడగండి, అప్పే కదా తప్పే ఉంది అన్నాను. దానికి ఆయన నా మీద ఫైర్ అయిపోతున్నాడు. ఓ సింతేనా బావగారు? అరే పెట్టట్రా. చెప్పానా, విషయం చెవిని పడగానే సూట్ కేసు మన చేతుల్లో ఉంటుంది. అది నిజమే గానీ కనీసం 3 ముళ్ళైనా పడక ముందే డబ్బు. కాకపోతే అది కట్నంలో మినహాయించుకోండి. ఆయన ఏమైనా పరాయవాడా? శర్మ, ఒక్క పని చేయవు కదా నువ్వు. అయ్యా నా 1000. నోరు ముయ్యి. బావగారు ఒక మాట. చెప్పండి బావగారు. అదే మర్చిపోయాను, ముహూర్తాలేవి ఎప్పుడు పెట్టుకున్నావు? ముహూర్తాలు పెట్టుకోవడానికి అభ్యంతరం లేదు కానీ అమెరికాలో ఉన్న వాళ్ళ పెద్ద అబ్బాయికి కూడా కుదరాలిగా. ఏంటి ఇంకా పెద్ద అబ్బాయికి సంబంధం కుదరలేదా? అంటే అమెరికాలో చదువులు బోళ్ళ కట్నాలు. అబ్బాయిని పిలిపించండి, మంచి సంబంధం నేను చూస్తానుగా. ఏంటి అమెరికా నుంచి? అమెరికా నుంచి పిలిపించండి. చూసారా, సంబంధం ఇలా కలిసిందో లేదో మీ గురించి అన్ని ఎలా పట్టించేసుకుంటున్నారు. అంటే బావగారికి నేనంటే మహా ఇది. అది ఆకలేస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దలు పెడతా చిన్నోడా. పెదబాబు, పెదబాబు, ఏం చేస్తున్నావు నాన్న? ఆకలిస్తే భోజనం చేస్తున్నాను నాన్న. వయసులో ఉన్నావు కదా, ఆ పాట ఆకలి ఎత్తలేరా అన్నట్టు. రే, నీకో శుభవార్త. నువ్వు త్వరలో అమెరికా నుంచి ఇండియాకి వచ్చేస్తున్నావు. ఇదిగో డ్రెస్. షాక్ న్యూస్ చెప్పి శుభవార్త అంటే విన్నానా? షాక్ న్యూస్ ఏంట్రా, నీకు ఇక్కడ వీసా అయిపోయింది. నాన్న అమెరికాలో ఇంకో 4 ఉంటానా? తప్పమ్మా, నువ్వు అలా అనకూడదు. వ్యాపారం వ్యాపారమే. అక్కడ నీ కోసం లక్షలు కట్టడంతో నీ కాబోయే మాంగారు ఎయిటింగ్. నాకెందుకు అమెరికా బాగుంది నాన్న. ఈసారి లండన్ పంపిస్తాను లేరా. ఇదిగో ఎవడన్నా ఎక్కడ పని చేసావంటే అదేవాడు గేట్ దగ్గర బిల్ గేట్స్ ఆడి కంప్యూటర్ కంపెనీలో పనిచేసామని చెప్పాలి. మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ ముక్కలు ఎక్కువ, తెలుగు ముక్కలు బాగా తక్కువ మాట్లాడాలి. పడిపోతాను, చేతులు విడిపోతాయి. అది అబ్బా. ఇదేంట్రా బాబు, ఇది సన్నాయి మేడవా సాగు మేడవా? ఇంత డల్లుగా వాయిస్తున్నారేంట్రా? ఇంతవరకు అడ్వాన్స్ ఇవ్వలేదండి. నాకు ఇచ్చాడా? ఇదిగో వాడు వచ్చిన తర్వాత మీ డబ్బులు నీకు ఇచ్చేస్తా గానీ బాగా వాయించారా బాబు. బావగారు ఆపండ్రా. బాగున్నారా? ఈయనే మీకు కాబోయే వేంకుడు. నమస్కారం. అమెరికా అల్లుడు మా ఊళ్ళో ఎవడికి లేడు. ఈ పెళ్లి అయితే అమెరికా కాదు, అసలు అల్లుడే ఉండడం. అది అది ఏంటి ఎత్తుకుతున్నారు? అదే మన అర్థమైంది మంగరాజు. తీసుకోండి. అదిగో మీ అల్లుడు వచ్చేసాడండి. జన్మభూమి భూమి
అయ్యి బాబాయ్, అమెరికా వెళ్తే ఇంగ్లీష్ లో పాటలు పాడతాడు అనుకున్నాను, తెలుగు మర్చిపోలేదే. ఈడేంటి మట్టి తింటున్నాడు? ఆహా, మన నాలంటే ఎంత ఇష్టమో. అవును, దిగి చాలా రోజులైంది. అవును, విమాన ప్రయాణం ఎలాగుందిరా? అటక మీద కూర్చున్నట్టు ఉంది. ఒకటి ఈగలు దోమలు. ఈగలు దోమలునా? అంటే ఇక్కడ దిగిన తర్వాత చడ్డీలు తెమ్మన్నాడు, తెచ్చావా? రే ఆడి చెడ్డీల గురించి నీకెందుకురా? అసలు అమెరికాలో చెడ్డీలు వేసుకోవడం మానేశారు. రే నీకు కాబోయే మాంగారు. ఏమన్నా ఇట్లండి, ఈయన నీకు కాబోయే మాంగారు. నిన్న మాట్లాడుకున్నాం, ఇవాళ ఇచ్చాడు, రేపే వీళ్ళ అమ్మాయితో నీకు పెళ్లి. డాడీ అమెరికా నుంచి నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చా. 1 సెకండ్. యాంకర్ కన్నా ఇదే బాగుందిరా. నీకు చెట్టుకు చీర కట్టినా ఓకే, దీనికి చీర లేదు, అందుకే బాగుంది. డార్లింగ్, వెల్కమ్ టు కాశీపట్నం. Wow, what a town. మై డాడ్. Hello. Oh, ఫేస్ ఎక్కడో చూసినట్టుంది. మీరు అమెరికా రాలేదు కదా, ఎలా చూసుంటారు? అది ఇట్లా మీరు చూసింది నాకేం కాకుండా ఎక్కడో చూసానా అది. ఎక్కడ చెప్పవా? అడ్రస్ ఇవ్వా, నేను వెళ్ళిపోతుంది. ఆపండి బాబు, దాన్ని ఆపండి. బావగారు పారిపోయాడు. పారిపోయాడా? అయితే ఈడు పారిపోయాడు. మంచోడు కాబట్టి ఏమీ చేయకుండా పారిపోయాడు. నేనైతే నీ కొడుకును ముక్కలు ముక్కలుగా నరికేసేవాడిని. అంత మాట కండి బావగారు. పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ రాతల్ని కంటావా? చదువుకోరా ఎదవా, నా అమెరికా పంపితే వాడు ఎట్లాంటి ఎదవ పని చేశాడో చూశారుగా. అయిపోయింది, అది అయిపోయింది. అమ్మాయి పెళ్లికి ముహూర్తాలు పెట్టేసి చెప్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.